గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన ఉత్తమమైన అద్భుత నామంన మీ అందరికీ మరొక ఉదయకాలపు సర్వశుభాలు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపలో మీరంతా బాగున్నారు కదా. దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాలాన్ని ప్రభు మనకిచ్చి ప్రతిదినం లాగానే దేవునితో ప్రతిదినం అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవునిలో మనల్ని మనం బలపరుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మన కుటుంబాలను కట్టుకొని ఆ దినమంతా దేవుడు మనకిచ్చినటువంటి మాటని మనం చేయబోని ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు మనకెంత మహద్భాగ్యాన్ని ఇచ్చాడు కదా. అయితే రండి, ఈనాటి ధ్యానం కొరకై మనం మన పరిశుద్ధ లేఖనాలను తెరుద్దాం. మన పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఈనాటి ధ్యానం కొరకు చదువుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం: యథార్థవర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను నాశనము చేయును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరంగాను ఫలభరితముగాను మార్చునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి పిల్లరా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత చక్కని మాట ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించాడో కదా. ఏమంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను అనంటే, యథార్థవంతునికి నీతియే రక్షకము అంటున్నాడు. అంటే దేవుని పిల్లలముగా మనం ఎలా ఉండాలి, మనల్ని ఏది రక్షిస్తుంది, మనల్ని ఏది కాపాడుతుంది అనంటే మన స్వంత నీతి కాదు, స్వనీతి కాదు, యథార్థముగా దేవుని దగ్గర నుంచి మనం నీతిమంతులముగా పేరు తెచ్చుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిమంతులముగా ఉండాలి, యథార్థవంతులముగా ఉండాలి. అది నిన్ను రక్షిస్తుంది. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నటువంటి నీతి నిన్ను రక్షిస్తుంది. భక్తిహీనత నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పాపములోకి నడిపిస్తుంది అంటున్నాడు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కొద్ది నిమిషాలు ఈ లేఖన భాగాన్ని ఆలోచన చేస్తే ఉదయకాల సమయంలో దేవుడు తన పిల్లలైనటువంటి వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అనంటే, మీరు యథార్థవంతులుగా ఉండండి. వారికి ఏమైందంటే వారి నీతి వారిని రక్షిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిమంతులముగా తీర్చిదిద్దబడాలి, నీతిమంతులముగా ఉండాలి, నీతిమంతులముగా దేవునిలో ఎదగాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి ఆశీర్వాదకరం అంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వర్ధిల్లాలి అంటే మనం నీతిమంతులముగా దేవునిలో జీవించాలి. ప్రతి ఉదయకాలం దేవుడు ఎంత చక్కని వాక్యాల చేత మనల్ని బలపరుస్తున్నాడు చూడండి. ఈరోజు అంటున్నాడు ఆయన, అందుకనే మీరు నీతిమంతులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి. అది మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని బలపరుస్తుంది అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే ఆయన నీతిమంతులు వర్ధిల్లటాన్ని కోరుకుంటాడు. ఆయన నీతిమంతులు వర్ధిల్లితే చూసి సంతోషించేటువంటి దేవుడు. కాబట్టి మనం నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా దేవునిలో ఉండాలి, నీతిమంతులుగా దేవుని కొరకు నిలబడాలి. ఏది మన స్వంత నీతిని స్వనీతిని ఆధారం చేసుకోవటం కాదు. దేవుడిచ్చేటువంటి నీతి, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి నీతి పొందుకొని ఆయన ఇచ్చేటువంటి నీతి ద్వారా, మన స్వంత నీతి ద్వారా అనుకుంటున్నాం కానీ కానే కాదు సుమా. ఆయన ఇచ్చేటువంటి నీతి ద్వారా ఎప్పుడైతే యథార్థ ప్రవక్తలను కలిగి జీవించగలుగుతామో మనం అప్పుడు ఆశీర్వదించబడతాం. అందుకని యోబు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే 6లో, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా, నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఒక వ్యక్తి దేవునిలో ఎలా ఉండాలి, ఒక వ్యక్తి దేవుని దగ్గర ఎలాగా నిలబడతాడు దేవుని ఎదుట అనంటే, దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే యథార్థ ప్రవక్తలను కలిగి ఉండమంటున్నాడు. అంటే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి, దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటయ్యా అనంటే, మీరు యథార్థవంతులుగా ఉండండి. మీ యథార్థత మీకు ధైర్యాన్ని పుట్టించాలి, మీ నిరీక్షణకు అదే ఆధారం కావాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, భక్తిలో ధైర్యం ఉండాలి, నీ యథార్థతలో ధైర్యం ఉండాలి, నీ నీతిలో ధైర్యంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అనుకుంటారు, ఏం చేస్తావురా, ఎలా ఉంటే ఏమైద్దిలే,
ఎలా ఉన్నా మనల్ని అడిగేవాడు లేడు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీతి 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 అనుకుంటే ఎంతసేపు నీతి మీద ఆధారపడతావురా అని డబ్బుల కింద బల్లల కింద చేతులు పెట్టి లంచగొండిగల్లి ఎంతోమంది ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ వారు కాదు, వారు వర్ధిల్లితే కాదండి సంతోషం, వారు ఆశీర్వదించబడ్డావు, వాడు వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లుతాడు అంటే నీతి మీద ఆధారపడినోడు, దేవుని నీతి కొరకు ఎదురు చూసినోడు, దేవుడిచ్చేటువంటి యథార్థతను పట్టుకొని నడిచినటువంటి వారంట యథార్థ వర్తనికి నీతి రక్షకముగా ఉంటుందంట. అంటే వారిని రక్షిస్తుందంట. యథార్థంగా ప్రవర్తించినప్పుడు, నీతిమంతుడుగా ఉన్నప్పుడు ఈ లోకం నిన్ను కాదనొచ్చు, నీ ముందున్నటువంటి వారు నిన్ను కాదనొచ్చు. ఎంతసేపు రా అబ్బాయి నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి, నీతిగా చేయాలి, నీతిగా నడవాలి అని అంటావు, అది ఏమైనా నడుస్తుందా అని అనేటువంటి ఈ రోజుల్లో చాలామంది ఉంటారు. నాతో కూడా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటారు, అయ్యగారు మీరు అలా అంటారేంటి, నీతిమంతులంగా ఉండాలని అంటారు. కానీ నీతిమంతులు వర్ధిల్లటమే దేవునికి కావాలి, నీతిమంతులనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీతిమంతులను నేను ఆశీర్వదిస్తాను. వారి యథార్థ ప్రవక్తను వారికి ఏం చేస్తుంది తెలుసా? వారు చక్కగా నీతిగా వారి ఉద్యోగంలో, వారి చదువుల్లో, లేదంటే వారి వ్యాపార స్థలాల్లో, లేదంటే వారు ఉన్నటువంటి ప్రతి స్థలములో నీతిమంతులుగా ఉంటారు. కాబట్టి వారి ప్రవక్తన ధైర్యం కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిగా లేకపోతే ఒకరోజు మన ప్రవక్తను ఎప్పుడైనా బయటపడినప్పుడు నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. వాడు ధైర్యంగా ఉండలేడు. ఎవరు ధైర్యంగా ఉంటారంటే నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఆశీర్వాదించబడటం చూసి, నీతిమంతుడు వృద్ధి చెందటం చూసి, నీతిమంతుడు ఫలించటం చూసి పట్టణమే సంతోషిస్తుంది. అందుకనే ఇలాంటి నీతిమంతులే ఏం చేస్తారు తెలుసా? నీతిమంతులు ఆయన నామాన నిలుచుండి వారు ఆశీర్వదించబడినటువంటి వారి ఆ ఫలానికి వచ్చినటువంటి ఆ కారణం చూసి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూసి, ఇదిగో నీతిమంతులు నీ నామమున నిలిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులు నీ సన్నిధిలో నిలిచి ఉంటారు. నీతిమంతులు వెలుగు వలె తేజరిల్లుతారు. భక్తిహీనులు వారు దినదినం ఎలా ఉంటారంటే వారి జీవితం పాతాళంలో, అగాధంలో దిగిపోతున్నట్లే ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం నీతిమంతులంగా ఉండాలి. అదిగో నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుస్తుందంట, దుష్టుల మార్గం నాశనంకు నడుపుతుంది. కాబట్టి నీ మార్గం దేవునికి తెలిసిందిగా ఉండాలి. నువ్వు నిన్ను నీవుగా పరిశీలన చేసుకోవాలి. అయ్యా నేను ఏ మార్గంలోకి వెళ్తున్నాను, నన్ను నీ మార్గంలో నడిపించు. నేను నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవర్తనుడిగా ఉండాలి. అయ్యా నా భక్తిలో, నా కుటుంబ జీవితంలో నేను ధైర్యంగా ఉండాలని ప్రభువు కొరకు నీతిమంతుడిగా నిలబడితే నిన్ను ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దినమంతా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరినీ మీరు దీవించండి. మా నీతి, మా యథార్థ ప్రవక్తన ప్రభువా మాకు రక్షకంగా నిలవాలి. భక్తిహీనులతో కాదు ప్రభువా మాకు సాంగత్యం, నీతో కలిసి మేము సన్నిహితం చేసి స్నేహించే వారిగా మేము ఉండాలి ప్రభువా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళందరినీ కొన్ని కృపలో భద్రపరిచి నీ సహాయమును దయచేయమని, ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ దీవెన, మేలు, ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం మనం అంతా ఇలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు యొక్క నీతి, ప్రభు యొక్క దక్షిణ హస్తం మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.